వేస్తా ఉన్నాయి. ఈ యొక్క గొల్లలు కొరవాడు నాయన పై మీద రమ్మాలి పట్టాలే పేడవే అమ్మా కొట్టి కుర్రాడా ఎప్పుడైతే గొల్లలు కొరవాడు నిద్రపోతున్నాడో ఈ యొక్క గంగ వెళ్ళావు ఏం చేస్తున్నా వేసి వేసి ఎక్కడికి వెళ్తున్నా పుట్టలో ఉన్నాడు పుట్ట మీద 4 కాళ్ళు వారు జాపి భాండమని అరిచింది. పుట్టలో ఉన్న మహానుభావుడికి ఆందోళన కలిగి చక్కగా దోసుడు పట్టాడు. అప్పుడు గంగబుల్లావు 4 జవనాలే ఉరుళిపి బాబుకి పాలించుతుందో 4 జవనాలు పురులిపేసి పుట్టలో ఉన్న ఆది విష్ణుడికి చక్కగా పాలిస్తుంది పోయిందా. ఎప్పుడైతే పాలిస్తా ఉన్నాదో పుట్టలో ఉన్న మహానుభావుడు చక్కగా దోసుడు బట్టి ఆవు పాలు చూడాలమ్మో అలా కడుపు నిండా పాలు తాగుతున్నాడు. పోయిందా అలా కొద్ది కాలం గడిచాక ఒకనాడు కాలం అందరి ఒక సమయం అందరి సోలాపురి మహారాజు గారు గొల్లల కుర్రవాడిని కేక పెడుతున్నాడు. ఒరే గోపన్న, ఒరే 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 గోపన్న, ఒరే గోపన్న ఆవు పాలు తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి చూపించావా? అది ఎప్పుడైనా తెచ్చి చూపించావా? ఓ నాదే తప్పంటావు. ఒరే రేపటి నుంచి ఆ ఆవు పాలు ఎందులోనే కలపద్దు. మన తాటి పడితే తారా శివుడి జాగరమా రేపటి నుంచి మాఘమాసం వస్తుంది. మాఘమాసం ఏంటి? మేఘమాసం కుక్క మాసం కాదు. మాఘమాసం మాఘమాసం మాఘ శనివారాలు మంచి రోజులు వస్తున్నాయి. అదే మన అమ్మగారులు అందరూ కలిపి ఎత్తుకొట్టుకెళ్ళి స్నానాలు చేస్తారు చూడు. మాఘవ స్నానాలు మా పుణ్య బలము. కొన్ని పాలు తీసుకొచ్చామంటే ఆ ఒక పరమేశ్వరుడికి అభిషేకం చేద్దాం.